సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయము రాకుండా కాపాడువాడవు, నేను ఆరాధింతు. అపాయము రాకుండా కాపాడువాడవు, నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నాతోనే ఉండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నాతోనే ఉండే చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నేను ఆరాధింతు. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము,
దాహము అనేటువంటి అంశం మీద ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ దినము 4వ రోజు అదే అంశం మీద దాహము, థర్స్టీ అనబడేటువంటి మాట మీద వాక్యమును కొనసాగించుదాం. ప్రభువైన యేసుక్రీస్తు 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో ఈ విధముగా చెప్తూ ఉన్నారు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. స్ట్రైట్ గా చెప్తూ ఉన్నారు. గడిచిన 3 దినాలుగా మనం దాహము శరీరానికి సంబంధించి, ఆత్మకు సంబంధించి ఏ విధంగా తీర్చుకోగలము, ప్రభు దాహము ఏ విధంగా తీర్చబడింది, ఆయనకు అందించబడిన ఆ దాహార్తి తీర్చబడిందా, లేక ఆయన సంతృప్తి చెందగలిగారా అచ్చరకను బట్టి, ప్రభు యొక్క దాహాన్ని తీర్చడంలో మనవంతుగా మనం ఏం చేశాము, ఇవన్నీ కూడా ధ్యానం చేసుకున్నాం. నేటి దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. 38, 39 కూడా చదువు. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. ఈ 3 వచనాల్లో జాగ్రత్తగా ఆ సారాంశాన్ని గమనిస్తే, దేవుడు జీవజలముల ఊటను ఇవ్వగలడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇస్తారు అనేది మనకి ఇక్కడ బయలుపరచబడతా ఉంది. చాలా జాగ్రత్తగా మనం గమనించగలిగిన ఎడల, త్రూ దిస్ విల్ కమ్ టు అండర్స్టాండ్ క్రైస్ట్ రివీల్స్ the living water. He wanted to reveal about the living water. ఆ జీవ జలముల ఊట ఆయన దగ్గర దొరుకుతుంది. సో నీకు దాహం వేసినప్పుడు యూ నీడ్ నాట్ రన్ హియర్ అండ్ దేర్. అండ్ మోర్ ఓవర్, ప్రభు ఏంటి కోరుకుంటున్నారంటే నీ నుంచి, నీవు ఇతరుల దాహమును తీర్చగలిగి ఉండాలా. అది నువ్వు ఇతరుల దాహమును, ఆకలిని తీర్చగలిగినప్పుడు ఆటోమేటికలీ యూ విల్ ఫిల్. Otherwise, you will give thirst to even Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాహాన్ని కూడా నీవు తీర్చగలుగుతావు. నీవు మనుషులకు ఆకలి దాహమును శారీరకముగా, ఆత్మీయముగా తీర్చగలిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క, అంటే నీ రక్షకుడు తండ్రి దేవుని యొక్క దాహాన్ని నీవు తీర్చుతావు. అప్పుడు వారు నీ దాహాన్ని, ఆకలిని తీర్చుతూనే ఉంటారు. ఎలా తీరుస్తారు అని ఈ వాక్యంలో మనం చదవచ్చు అని అంటే, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఎవరికైనా దాహం వేస్తే, అదర్వైజ్ ఇఫ్ హీ ఈస్ ఫీలింగ్ హంగర్, ఆకలి వేస్తే ప్రభు దగ్గరికి రావాలని చెప్తూ ఉంది వాక్యం. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఈ మాటకు అర్థం నాకు దేవుడు బయలుపరిచింది ఏంటంటే, నీలో బిల్ట్ ఇన్ ఫౌంటైన్ దేవుడు పెడతాడు. అంటే నీవు అంతటి ఆత్మీయ స్థితికి చేరాలి. ఆ మాత్రం ఆత్మీయ స్థితికి నీవు చేరగలిగినప్పుడు నీలోకి ఆ యొక్క ఫౌంటైన్ ఇన్స్టాల్ చేయబడుతుంది. అందులోకి నీరు ఎలాగొస్తుంది, ఊట ఎలాగొస్తుంది అనేది ఇట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్, ఇట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ గాడ్. సో చూద్దాం వాక్యంలోని యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము. 12:3 యెషయా గ్రంథం. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినము మీరు ఇలాగందురు. చాలు.
మీరు ఆనందంతో. ఈ అనుభవాలన్నీ ఎలాగొస్తాయంటే అగైన్ మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే ఫండమెంటల్, అదర్వైజ్ బేసిక్ స్టేజ్, ఇనిషియల్ స్టెప్ ఏంటి అంటే పశ్చాత్తాపము, పాప పశ్చాత్తాపము, మారు మనసు, రక్షణ ఉన్నవారు ఈ అనుభవంలోనికి, ఈ స్థాయిలోనికి రాగలుగుతారు. ఏ స్థాయి అంటే ద ఫైనల్ స్టేజ్ ఈజ్ యూ విల్ హ్యావ్ ఏ బిల్ట్ ఇన్ ఫౌంటైన్, జీవ జలముల ఊటను నీవు కలిగి ఉంటావు. ఆ స్థాయికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అంటే ఒక క్రమమైన పద్ధతిలో ఈ వాక్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం, ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఇది 4వ దినం. ఆ క్రమాన్ని మనం పాటించుకుని ఆత్మీయంగా ఎదుగుతూ ముందుకు సాగిన ఎడల, ప్రభువును చూస్తూ సాగిన ఎడల నీవు ఈ యొక్క పరిస్థితికి చేరుకుంటావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరలా చూద్దాము యెషయా గ్రంథంలోనే 43వ అధ్యాయము 20వ వచనం. నేను ఏర్పరచుకుని నా ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో. ఆయన ప్రజలు ఏ స్థలమందుండు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీళ్లు పుట్టించగలిగిన సమర్థుడు నీ ప్రభు. నీవు ఆరాధిస్తున్న ప్రార్థిస్తున్న దేవుడు అంతటి సమర్థుడు. అది ఎప్పుడూ మర్చిపోకూడదు. సందేహం అనేది ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో అనుమానం, సందేహం, అవిశ్వాసం, అపనమ్మకం మొదలగునవి ఉండకూడదు. తర్వాత మార్చదు. ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను, నదులు కలుగజేయుచున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను. ప్రభు ఈ మాట అడవి జంతువుల గురించి, చివరి పక్షుల గురించి ఎందుకు చెప్తున్నాడంటే అవి ఎక్కడ నివాసం ఉంటాయి? అరణ్య ప్రదేశాల్లో ఉంటాయి. మరి అవి ఎలా జీవిస్తున్నాయి? రుజువు, తార్కాణం నీకు. అవి ఎలా జీవిస్తున్నాయి? నీరు లేకుండా అవి జీవించేస్తున్నాయా? చదువు ఆ మాట పూర్తిగా. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్ళను నన్ను ఘనపరుచును. జంతువులు, పక్షులు అవి నీరు తాగుతున్నాయి. వాటి నివాస స్థలం ఎక్కడ? టౌన్ కాదు, సిటీ కాదు. వాటికి కొళాయి, పైప్ ఆధారం లేదు. వాటి ద్వారా నీరు వాటికి దొరకదు. వాటికి అవి అందుబాటులో లేవు. ప్రభుత్వం వారు ఇచ్చేది కానీ, ప్రైవేట్ది కానీ, ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చే నీరు వాటికి అందుబాటులో లేదు. స్టిల్ ఇట్ ఈస్ దోస్ జీవాలు టేకింగ్ వాటర్. ఆ పక్షులు కానీ, జంతువులు కానీ నీళ్లు తీసుకుంటేనే. ఎలాగా? అడవిలో దేవుడు వాటికి పుట్టిస్తూ ఉన్నాడు. నీవు కూడా అటువంటి ప్రదేశంలో ఉన్నను, ఒకవేళ అటువంటి పరిస్థితి ఏర్పడినను నీకు పుట్టించడా? వాటికే పుట్టించినప్పుడు మనిషి తన రూపంలో నిన్ను సృష్టించిన దేవుడు నీకు ఆహారమును, నీళ్లను అందించడా? కలుగు చేయడా? నీకు దొరికేలాగా ఆయన కృప చూపించడా? మరలా ఒకసారి వెనక్కి వెళ్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. 38వ వచనం చూస్తే తన యందు విశ్వాసం ఉంచువారు నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని చెప్తూ ఉన్నాడు. ఇది కూడా ప్రభు వారు రుజువు చేశారు. ఈ మాట కూడా ప్రభు జరిగించారు. ఆల్రెడీ జరిగిస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా. ఎందుకు అనంటే యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమిలో, ఆ భూమి ఆ స్థలం అంటే ఆ ప్రదేశం యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చాడు. ఆస్తి పంపకాలు ఇచ్చాడు. ఒక స్థలం వచ్చింది. ఆ స్థలము ఎక్కడ ఉంది అంటే ఆ స్థలంలో సుకారు అనబడిన ఊరుంది. అదంతా కూడాను యాకోబు యోసేపుకి ఇచ్చిన స్వాస్థ్యం, స్థలం, ఆస్తి పంపకం జరిగింది. మరి అది పాత నిబంధన కాలం కదా. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి అది చేతులు మారిందో లేకపోతే ఏమైందో ఆయన పేరు మీద ఉందో ఏమో మనకు తెలియదు. కానీ మరి ఆ యొక్క స్థలంలో సుకారు అనబడిన ఊరు ఏర్పడింది. అక్కడికి మధ్యాహ్నం పూట యేసుక్రీస్తు ప్రభు వారు బావి దగ్గర కూర్చున్నారు. ఆ బావి ఎవరిది? అది కూడా యాకోబు గారిదే. ఆయన బ్రతికి ఉండినప్పుడు తవ్వించిన బావి.
వీరందరూ ఆశీర్వదించబడిన వారు కాబట్టి, వీరి మీద దేవుని కృప అత్యధికంగా ఉన్నది కాబట్టి, అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవా అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇన్ని తరాలు జరిగిపోయినా, ఇన్ని వేల సంవత్సరాలు జరిగిపోయినా సరే, స్టిల్ వీఆర్ అడ్రసింగ్ దేర్ నేమ్స్. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా. యాకోబు తవ్వించినటువంటి ఆ బావిలో ఇప్పటికీ నీరు ఉండుట చేత ఏమైంది, ఈ సమరయ స్త్రీ అనబడిన ఒక ఆవిడ మధ్యాహ్నం 12 గంటలకు లేకపోతే ఆ రమారమి ఆ సమయంలో వచ్చేసి నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. వచ్చి అక్కడ నీళ్లు తోడుకోవడానికి సిద్ధపడుచుంటుండగా ప్రభు ఆమెను నీళ్లు అడిగేది. చూడండి ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఆమెను నీళ్లు అడిగాడు. అడిగితే, అయ్యా నీవు చూస్తే యూదుడిలాగా ఉన్నావు, నేను చూస్తే సమరయ స్త్రీని, అంటే నువ్వు ఉన్నతమైన జాతికి చెందినవాడు వడువు, నేను చూస్తే క్రింది స్థాయి మనిషిని, నన్ను నీవు నీళ్ళు అడుగుతున్నావు, పైపెచ్చు పో, నీకు నువ్వు తోడుకుంటావంటే నువ్వేమి తెచ్చుకోలేదు, గిలక చేద ఏమి తెచ్చుకోలేదు, ఎలాగనా అని అడుగుతున్నది. మాట్లాడుతూ ఉండి ఆ మాటల్లో ప్రభు చెప్తున్నారు, నిన్ను నీళ్లు అడిగిన వారు ఎవరో నీకు తెలిస్తే నీవు ఆయనతో ఇన్ని మాటలు మాట్లాడవు, నీళ్లు నిన్ను ఎందుకు అడిగారా అని ఆలోచన చేసి నీవే ఆయన ఇచ్చే నీళ్లు తాగుతావు. అయితే ఆయన ఇచ్చు నీరు ఎటువంటిది అని అంటే, మునుపు మనం చదువుకున్నది ఇక్కడ 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మళ్ళా ప్రభువారి ముందుగానే చెప్పిన ఈ మాట 10వ వచనంలో, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఆయన ఏం చేస్తారట, నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. సో అందుకు మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు జీవజలము ఇస్తారు. జీవజలము అనంటే ఎన్నటికీ అది ఆగిపోని ధార, నీటి ధార, ఆత్మీయ ప్రవాహం. నిత్యము నీ యొక్క నోటిలో నుండి దేవుని మాటలు బయలు వెడులుతూ ఉండాల. ప్రభుని కొనియాడే మాటలు, గణపరిచే మాటలు బయటికి వస్తూ ఉండాల. నీ హృదయం నిండా దేవుని యొక్క వాక్యము నింపబడి ఉంటది. జీవజలముల ఊటలు నీకు ఇస్తానని చెప్తున్నారు. అంటే అలాగంటే అయితే మంచినీళ్ళు ఎవరా అండి? కాదు. నీకు ఆ అవసరము మంచినీళ్ళ గురించి వెతుకులాడే పరిస్థితి దేవుడు నీకు కలగనివ్వడం అసలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, ప్రభువారు ఏం చెప్తున్నారు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూనూ దప్పికొనడు. ఎందుకంటే జీవాహారము నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడు ఆకలిగొనడు, ఎందుకంటే జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలిగొనడు, ఎంత మాత్రము ఆకలిగొనడు, ఎంత మాత్రము దప్పిగొనడు, తృప్తి చెందుతూనే ఉంటాడు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ జీవితంలో తృప్తిని ఇస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. భేదం లేదు. నేను పలానా వ్యక్తిని, పలానా కులము, పలానా మతము, లేకపోతే పలానా రిలిజియన్, కాస్ట్, లేకపోతే దేశం, లేకపోతే పలానా ప్రాంతం అని దేవునికైతే ఏ భేదం లేదు. ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయనను అడుగుతారో వారికి జీవాహారం ఇస్తారు, ఆకలి తీరుస్తారు, దప్పిక తీరుస్తారు. ఇక మీదట ఎన్నడూ వారు లేమి, లోటు, కొరత లేకుండా జీవించేలాగున ప్రభు వారిని నడిపిస్తారు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చూస్తే, మనమందరము ఒక్క ఆత్మనే పానము చేయుచున్నాము, చేయవలను.
భేదం లేదు. చదువమ్మా. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఒకే ఆత్మ, అదే పరిశుద్ధాత్మ, తండ్రి అయిన దేవుని నుంచి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనందరికీ అందుబాటులో ఉంచిన ఆత్మ, ఉంచబడిన ఆత్మ, పరిశుద్ధాత్మను మనము పానం చేస్తూ ఉండాలి. అప్పుడు నీకు ఇంకా దాహం లేదు, దప్పిక లేదు, ఆకలి లేదు. నిత్యము ప్రభు వాటిని నీకు తీరుస్తూనే ఉంటారు. ఎందుకంటే నిన్ను నడిపించే ప్రదేశము అటువంటిది, నీవు నడిచే త్రోవలు అటువంటి ఉండేలాగా దేవుడు చేస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళే మార్గములన్నిటిలో ప్రభు నీకు దప్పిక కానీ, ఆకలి కానీ, లోటు కానీ, కొరత కానీ లేకుండా సమృద్ధితో నింపి నడిపిస్తూ ఉంటారు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. నిన్ను నీటి బుగ్గల యొద్ద నడిపిస్తాడట. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు. నువ్వు ఎప్పుడైతే ప్రభువు యందు విశ్వాసం ఉంచావో, నమ్మకం ఉంచావో, వాటిలో నీవు స్థిరపడ్డావో, నిన్ను ఎక్కడ నడిపిస్తాడంటే నీకు కావలసిన అవసరాలన్నీ తీరేలాగున నీ జీవితాన్ని అటువంటి క్షేమకరమైన, సమాధానకరమైన మార్గంలో ప్రభు నిన్ను నడిపిస్తాడు. ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఆకలి వేయదు, దప్పిక కలగదు. అవి కలగకుండా చూసుకుంటారు ప్రభు. అది ఆయన బాధ్యత. ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. ఎండమావులను చూసి భ్రమించవలసిన పరిస్థితి కలగనివ్వడు. ఎండ నీకు తగులనివ్వడు. చదువు. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను. ఎటువంటి అగాధాలున్నా, లోయలున్నా, ఎత్తులున్నా, పల్లాలున్నా నీకు మార్గము సరళము చేసి పెడతానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఏం చేయాలనుకుంటున్నావు? నీ జీవితము దాహంతోనే ముగించేసుకుంటావా? దాహమును తీర్చుకొని సమాధానకరమైన నీటి బుగ్గల యొద్ద నడిపించుకునేలాగున ప్రభువు యొక్క మాటలు నమ్మి విశ్వాసం ఉంచి ఆ మార్గంలో నడుచుకోవాలనుకుంటున్నావా? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16-17 వచనాలు. ఇంకా నీకు అవి కలగనివ్వడట. ప్రభు జాగ్రత్త వహించుతాడట. ప్రతి విషయంలో దేవుడు నీ గురించి జాగ్రత్త తీసుకుంటాడట. 7వ అధ్యాయం 16. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చాలు. 16వ వచనం చూసినప్పుడు వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎంతటి హామీ అండి! ఎవరైనా 10 కేజీలు బియ్యం ఇస్తాము, 5 కేజీలు బియ్యం ఇస్తాము, పెన్షన్ ఇస్తాము అని చెప్తారు. అది కూడా ఎంతకాలం ఇస్తారో చెప్పలేరు. ఒకవేళ ఇద్దామని వారికి మనసులో ఉన్నా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఏర్పడొచ్చేమో. ఏర్పడితే ఇంకా మానేస్తారు. అలాంటి పరిస్థితుల వల్ల ఇవ్వలేకపోతున్నామని చెప్తారు. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు? ఆకలి ఉండదు, నీకు దాహం ఉండదు. ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. నేచురల్ కెలామిటీ ఏమొచ్చినా, ఏ అపాయమో కీడు నీకు రాకుండా దేవుడు నిన్ను సంరక్షిస్తాడు, కాపాడుతాడు. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్.
శరీరానికి సంబంధించినది ప్రతి ఒక్కరు లేకపోతే కొంతమంది చేయగలరు. అది కూడా తాత్కాలికమే, ఎల్లకాలం చేయలేరు ఏ ఒక్కరు కూడా, ఏ మనిషి కూడా. ప్రభువు మాత్రమే శరీరానికి మరియు ఆత్మకు మనసుకు సంబంధించిన ప్రతి విషయంలోనూ నీకు క్షేమము భద్రత చూడగలరు, ఇవ్వగలరు, అనుగ్రహించగలరు. వాటిని శాశ్వతంగా నీకు ఇస్తూనే ఉండగలరు. ఆ మాట ఇక్కడ మనకి అర్థమైపోవాలా. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి. నీకు కాపరి ఎవరు? సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. నిన్ను నడిపిస్తారు. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయి. నో మోర్ టీయర్స్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ డజంట్ లైక్ దట్ యూ హ్యావ్ టు సఫర్ విత్ డిఫికల్టీస్ అండ్ స్ట్రగుల్స్. బట్ ఒక్కోసారి దేవుడు పరీక్ష పెడితే నెగ్గే మార్గము కూడా చూపించేవాడు ఆయనే. దేవుడు ఎవరిని శోధించడు. పరీక్ష పెడితే ఆ పరీక్షలో మనము జయము మన విశ్వాసమును బట్టి జయిస్తాం. సతికి పడిపోతే ఏం చేయలేం. కావున దాహం, నీ దాహాన్ని తీరుస్తానంటున్నాడు. ఎంతమంది దాహం నువ్వు తీర్చగలిగితే అంత ఎక్కువగా నీ దాహం తీర్చబడుతుంది. నువ్వు ప్రభు యొక్క ఆకలిని ఎంతగా తీర్చగలిగితే భూమి మీద నీ అవసరాలు ప్రభువారు తీరుస్తూ నిత్య రాజ్యంలోనికి, నిత్య జీవంలోనికి అంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి నీకు యోగ్యత కలగ చేస్తారు. ఎక్కడ కూర్చుంటావు అని అంటే, ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడ కూర్చున్నారు? సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. 15వ వచనం చివరి భాగంలో, ఇక మీదట ఆకలి గాని దప్పిక గాని ఉండదు. సూర్యుని ఎండ ఏనను ఏ వడగాలి ఏనను వారికి తగలదు. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయ్యుండు. నీవు ఆయన ఎదురు కూర్చుంటావు. ఇష్టపడుతున్నావా? సింహాసనము మధ్యమందుండు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట నీ కొరకు కేటాయించబడిన ఆ యొక్క సీట్లో, ఆ స్థలంలో నీవు కూర్చునడానికి లేక నిలబడటానికి ఇష్టపడుతున్నావా? అయితే భూమి మీదే నువ్వు సిద్ధపడాలా. అది ఇప్పుడే ప్రారంభం అవ్వాలా. ఎందుకంటే దినములు చెడ్డవిగా ఉన్నాయి. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ప్రతి కీడు నుంచి, ఆపద నుంచి తప్పించగలవాడు నీ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకు. ఆయన అసాధ్యములను సాధ్యపరిచే దేవుడు. కానీ ప్రభునందు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచు. నీకు ఆకలి కానీ దప్పిక కానీ కలగకుండా ఆయన నీ యందు జాగ్రత్త వహిస్తాడు. నిన్ను సమృద్ధితో నింపి నడిపిస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించి నీ హృదయంలో ఫలింపచేయను.